సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ కార్డ్ పడే వరకు అదిరిపోయింది. ఆ ఈగో క్లాష్, విజువల్స్, యాక్టింగ్ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ కార్డ్ పడిన తర్వాత నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు పడుకోబెట్టేశారండి. ఎక్కడో కొడుతుంది సీను అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే. ఫస్ట్ హాఫ్ ఎంత సూపర్గా ఉందో సెకండ్ హాఫ్ అంతగా డిసప్పాయింట్ చేసింది నన్ను. యాక్చువల్లీ నేను దుల్కర్ సల్మాన్ గారిని చూసి, రానా గారిని చూసి డైరెక్ట్ తెలుగు సినిమా అనుకున్నా. ఇది తమిళ సినిమా అని నాకు సినిమా చూస్తుండగా అర్థమైంది. ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్, యాక్టింగ్, దుల్కర్ గారిది అండ్ భాగ్యశ్రీ గారివి యాక్టింగ్ సీన్స్ ఉంటాయి. అసలు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. భాగ్యశ్రీ గారి దగ్గర నుంచి అయితే ఒక పర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ క్లాస్ పర్ఫార్మెన్స్ అసలు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మహానటి 2 చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా వరకు మ్యాచ్ అవుతుంది. అండ్ దాంతోపాటు భాగ్యశ్రీ గారు చాలా పోర్షన్స్లో కీర్తి సురేష్ గారిలా కనిపిస్తారు. సో మనకి సినిమా చూస్తున్నంతసేపు మహానటి వరల్డ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకే అండి. సెకండ్ హాఫ్ అసలు ఏంటో ఎటో వెళ్ళిపోద్ది సినిమా. అంతసేపు ఒక సినిమా లాగా ఉంటుంది. దాని తర్వాత సడన్గా జానర్ షిఫ్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏమో సెకండ్ హాఫ్ చాలా తేడా కొట్టేసింది. అంటే సినిమా ఎక్కడికి కదలదు. ఇంటర్వెల్ దగ్గర మనకి ఏ పోర్షన్ అయితే సినిమా ఆపుతారో క్లైమాక్స్ వచ్చే వరకు కూడా సినిమా అక్కడే ఉంటుంది, పెద్దగా మూవ్ అవ్వదు. అండ్ దాంతోపాటు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ టర్న్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఇది ఎప్పుడో మనకు తెలిసిందే కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, క్యారెక్టర్స్కి ఇచ్చిన ఒక ఇంపార్టెన్స్ కానీ, దాంతోపాటు వాళ్ళ ఒక ఈగో క్లాష్ అదంతా చాలా బాగా రాసుకున్నారు. టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంది. మనం ఆల్రెడీ అది మాట్లాడుకున్నాం. బ్లడ్ వైలెన్స్ ఉంది. సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళ జాగ్రత్త. కొన్ని షార్ట్స్ ఉన్నాయండి సినిమాటోగ్రఫీ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కేక్ అనిపించినాయి. ఈ సినిమా తీయడానికి చూస్ చేసుకున్న లెన్సెస్ చాయిస్ కూడా చాలా బాగుంది. చూడడానికైతే అల్టిమేట్ అనిపిస్తుంది సినిమాటోగ్రఫీ. కొన్ని పర్టికులర్ షార్ట్స్ ఉంటాయి, మిర్రర్ షార్ట్స్. మిర్రర్కి సంబంధించి 4-5 షార్ట్స్ వస్తాయి. అవి అన్ని షార్ట్స్ సూపర్ ఉంటాయి, బాగా తీశారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందండి. సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే సడన్గా జానర్ షిఫ్ట్ అవ్వడం వల్ల డిసప్పాయింట్మెంట్ వచ్చి ఉండొచ్చు. అండ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది సినిమా. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.